అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. ఈ తీవ్రమైన విషాదంలోని ఒకే కుటుంబానికి సంబంధించిన వదిన, మరదలు చనిపోయారు. ఈ వదిన, మరదలు కూడాను ఇద్దరు కూడా బాలింతరాలమాట. ఇద్దరు కూడా బాలింతరాలు. ఒక 7 నెలలు, 6 నెలలు చిన్న చిన్న పిల్లలున్నారు వీళ్ళిద్దరికి కూడాను. వాళ్ళిద్దరిని కూడా ఒంటరి వాళ్ళు చేసి వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. ఇది ఏ విధంగా చనిపోయారో తెలిస్తే గనక మీరు 100% జాగ్రత్త పడతారన్నమాట. సో, ఏ విధంగా చనిపోయారు? ఎక్కడ చనిపోయారు? అనే విషయాలు ప్రతీది కూడా మీకు చెప్తాను. సో, ఏ విధంగా చనిపోయారంటే వీళ్ళు రీసెంట్‌లీగా మనకి ఏదైతే రెడ్డిపల్లి ఉందో, రెడ్డిపల్లి అంటే తెలంగాణలో ఉందన్నమాట. తెలంగాణలో రెడ్డిపల్లిలోని ఒక మహిళ మాట. ఆ మహిళ బాలింతరాలు. రీసెంట్‌లీగా అయితే పాపం ఒక పాపకైతే జన్మనిచ్చింది. ఒక 6 నెలలు, 7 నెలలు అయింది. 6 నెలలు, 7 నెలలు కూడా ఆవిడ ఆరోగ్యం కూడా నిలకడగానే ఉంది. చక్కగా ఉంది. పిల్లకి కూడా పాలిస్తుంది. చక్కగా అంతా కూడా బాగానే సక్రమంగా నడుస్తున్న క్రమంలోని ఆవిడకి ఒకేసారి అయితే అస్వస్థతకు గురైందన్నమాట. ఆవిడ ఇలా అస్వస్థతకు గురయ్యేటప్పటికి ఆవిడని తీసుకొనెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే ట్రీట్‌మెంట్ జరుగుతా ఉంది. ఎందుకో తెలీదు గాని పాపం ఆ హాస్పిటల్‌లోనే ఆవిడ చనిపోయింది. సో, ఎప్పుడైతే హాస్పిటల్‌లో చనిపోయిందో ఆవిడని తీసుకొచ్చారు. గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామానికి తీసుకొచ్చినప్పుడు ఎవరైతే మరదలుందో, మరదలు కూడా రీసెంట్‌లీగానే ఒక బాబుకి జన్మనిచ్చింది. పాపం ఆవిడ కూడా బాలింతరాలే. చనిపోయిన మనిషిని తీసుకొచ్చేటప్పటికి కుటుంబంలో ఉన్న వ్యక్తి కాబట్టి పాపం ఆ దుఃఖం ఆపుకోలేక ఈ బాలింతరాలు కూడా పాపం ఆ బాలింతరాలను చూడడానికి, చనిపోయిన బాలింతరాలను చూడడానికి పాపం వెళ్ళింది. వెళ్లి చూసింది బాగానే ఉంది. చూసి అక్కడ బాధపడి, రోదించి ఇంటికెళ్ళిన ఒక గంట తర్వాత ఈ అమ్మాయి కూడా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి చనిపోయిందన్నమాట. సో, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇదేంటిది ఇంత విచిత్రంగా ఇద్దరు కూడా చనిపోయారు. ఇద్దరు చిన్న పిల్లలను కూడా వదిలేసి ఎళ్ళిపోయారు అకాలంగాను. అసలు ఏం జరిగిందని చెప్పేసి వాళ్ళ కుటుంబస్తులే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయిందన్నమాట ఈ మ్యాటరు. ఇదేంటి ఇద్దరు బాలింతలు ఒకేసారి చనిపోవడం ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏ విధంగా జరుగుద్ది? సంభవం కాదు కదా! ఎలా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి చర్చించుకుంటా ఉన్నారు. దీని గురించి ప్రధానమైన కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఏంటంటే ఒకసారి మనం మాట్లాడుకుంటే గనక మన పాత వాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు చెప్పేవారన్నమాట. ఏంటంటే ఏదైతే డెడ్ బాడీ ఉంటదో ఆ డెడ్ బాడీ దగ్గరికి బాలింతరాలు ఎళ్ళకూడదు. అదేవిధంగా కడుపుతో ఉన్న మహిళలు వాళ్ళు కూడా ఎళ్ళకూడదని చెప్పేవారా లేదా? ఎవరైనా కుటుంబంలో చనిపోతే గనక కడుపుతో ఉన్నవాళ్ళు ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే అక్కడ ఏదైతే వైరస్ ఉంటదో ఆ వైరస్ అంతా కూడా వీళ్ళకి పట్టుకుంటది. వీళ్ళకి వ్యాపిస్తది. దానివల్ల కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఏదో ఉందో బిడ్డ చనిపోద్దని చెప్పి ఒక నమ్మకం ఉందన్నమాట. సైన్స్‌గా అయితే నేను చెప్పట్లేదు. పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో ఆ పెద్ద విషయాలే మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. ఆ నమ్మకం మనకైతే ఉంటది కదా! అది సైన్స్‌తో ముడిపడి ఉందో లేదో గాని మనకైతే ఉందా లేదా? సో, ఆ విధంగానే ఇప్పుడు ఎవరైతే ఈ బాలింతరాలు ఉందో ముందు చనిపోయిన బాలింతరాల దగ్గరికెళ్ళింది. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ శరీరం అంతా కూడా చాలా పచ్చిగా ఉంటది. ఆల్రెడీ 9 మాసాలు మోసింది తన బాబుని. సో, 9 మాసాలు మోసిందంటే తన యొక్క బాడీలో ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటదో, ఆ రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ బ్లడ్ పోద్ది కదా! డెలివరీ అయినప్పుడు. ఆ బ్లడ్ పోవడం వల్ల శరీర భాగాల్లో అన్నిట్లో కూడా చాలా వీక్‌నెస్‌గా ఉంటాయి. అందుకనే బాలింతరాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటారన్నమాట. ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండాను ఫుడ్ విషయంలో అయినా గాని, అదేవిధంగా నిద్ర విషయంలో అయినా గాని, వాతావరణం విషయంలో అయినా గాని చాలా చక్కగా చూసుకుంటా ఉంటారు. పసిబిడ్డకు కూడా ఎఫెక్ట్ అవుద్దని చెప్పేసి చాలా బాలింతరాలు బాగా చూసుకుంటా ఉంటారు కుటుంబ సభ్యులు. సో, ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి ఈవిడ ఎళ్ళింది కదా! ఆల్రెడీ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటూ చనిపోయిందంట. కనీసం ఒక వారం రోజుల దాకా అయితే ట్రీట్మెంట్ చేస్తూ చనిపోయిందంట. సో, ఈవిడ ఎళ్ళేటప్పటికి ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బాక్టీరియా ఉందో, ఆ బాక్టీరియా ఈవిడని పట్టుకొని ఉంటది నాకు తెలిసిన మటికైతే. ఒక ఊహాగానం మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే పెద్దలు చెప్పిన విషయాలు అయన్నీ గుర్తు తెచ్చుకొని నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అలర్ట్ చేయడానికి. సో, ఈ విధంగా అయితే ఈవిడికైనా ఆ బాక్టీరియా ఎఫెక్ట్ చేసి ఉంటది. ఆ ఎఫెక్ట్ చేయడం వల్ల ఆల్రెడీ ఆ శవం దగ్గర ఉండి రోదించి ఎళ్ళింది ఒక గంట తర్వాత ఈవిడికి అస్వస్థతకు గురైపోయి విపరీతంగా ఈవిడ అనారోగ్య పాలై అప్పటికప్పుడే చనిపోయిందంట. గంట వ్యవధిలో చనిపోయిందంట. అంటే ఏదైతే బాక్టీరియా ఉందో ఈ మహిళ యొక్క బాడీలోని అవయవాల మీద అటాక్ చేసి ఉంటది నాకు తెలిసిన మట్టుకైతే. సో, అలా అటాక్ చేయడం వల్లే ఈవిడకి తీవ్రమైన అస్వస్థతకు గురయ్యి బాడీలో ఉన్నటువంటి ఏదైతే అవయవాలు ఉన్నాయో, ఆ అవయవాలు తట్టుకోలేక చనిపోయిందన్నమాట. నాకు అనిపిస్తుంది. ఆ విధంగా అనిపిస్తుంది. సో, ఎందుకంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే దానికి ఒక రీజన్ ఉంటది. 100% రీజన్ ఉంటదన్నమాట. ఆ రీజన్ లేకుండా పెద్దవాళ్ళు పెట్టిన ఏదైతే ఉన్నాయో కొన్ని రూల్స్ అయన్నీ కూడాను ఆషామాషీ కాదు. ఒకసారి మనం చూసుకుంటే ఇంటి గుమ్మం ముందు పసుపు రాయమంటారు. ఇంటి గుమ్మం మీద. పేడకల్లా పేయమంటారు. ఇయన్నీ ఎందుకేయమంటారు? ఏదైనా బాక్టీరియా ఉన్నా గాని లోనకి రాదని చెప్పే కదా! ఏదైనా క్రిమి కీటకం ఉన్నా గాని లోనకి రాదనే కదా! దీనికి ఒక రీజను ఉన్నది. పెద్దలు పెట్టిన ప్రతిదానికి కూడా రీజన్ ఉంది. చనిపోయిన వ్యక్తికి నోట్లో తులసాకు ఎందుకు పెడతారు?
ఏదైనా బ్యాక్టీరియా నోటి ద్వారా బయటకు వస్తే ఎవరైతే చనిపోయిన వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రోదిస్తూ ఉంటారు అక్కడ. అటువంటి సమయంలోని ఆ నోటంట వచ్చే బ్యాక్టీరియా వీళ్ళకి అటాక్ చేయకుండా ఉంటదని చెప్పే కదా ఈ తులసాకు నోట్లో పెడతారు. ఇదంతా ఒక సైంటిఫిక్ ముడిపడి ఉన్న ఒక సిద్ధాంతాలన్నమాట. పెద్దవాళ్ళు పెట్టిన సిద్ధాంతాలు ఇయన్నీ కూడాను. సో, దాన్ని పాటించాలి. 100% పాటించాలి. మనం 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 పాటించిన పక్షంలోని ఎక్కడోకక్కడ ఏదో ఒక చిన్న విషయాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి జరుగుద్దని నేను చెప్పట్లా. మీరు అదే గమనించాలి. ఎక్కడో జరిగింది కదా! మమ్మల్ని ఎందుకు మీరు బెదిరిస్తున్నారని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉంటారు. ఇక్కడ బెదిరించట్లేదు నేను. ఇప్పుడు మీ బాడీలోని ఇమ్యూనిటీ పవర్ అనేది ఎంత ఉన్నదని మీకు తెలుసా? ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ అంటే రోగనిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళే ఎఫెక్ట్ అవుతారన్నమాట దీంట్లోని. ఇప్పుడు మన బాడీ ఉంది. మన బాడీలోని రోగనిరోధక శక్తి ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంతవరకు మనం తట్టుకోలేమని చెప్పేసి మనకు తెలీదు. మనకేదైనా అటాక్ చేస్తేనే తెలుస్తదన్నమాట. అందుకే చెప్తాను ఇప్పుడు చాలామంది రీసెంట్‌లీగాను ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయారు చాలామంది. పుచ్చకాయ తినేసి చనిపోయారు చాలామంది. ఈ పుచ్చకాయ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడిచిందా లేదా? సో, ఎందుకు అలా చనిపోతున్నారో? ఇలాగా ఏదైతే బ్యాక్టీరియా ఆహ్, ఏదైతే బ్యాక్టీరియా ఫార్మ్ అయిన పుచ్చకాయ ఏదైతే ఉందో అలా చాలామంది తింటా ఉంటారు కూడా. చాలామంది స్టోర్ చేయరు. మన భారతదేశంలోనే ఈ విధంగా ఎక్కువ చేస్తా ఉంటారు. తెలుసు కదా మీకు? మన అమెరికా, ఫారిన్ కంట్రీస్ లాగా నీట్‌గా స్టోరేజ్ చేసుకొని, చాలా నీట్‌గా బట్టలేసుకొని ఉండే రకం ఏం కాదు కదా కొంతమంది. కొంతమందుంటారు, కొంతమంది ఉండరు కదా! ఇప్పుడు పనులు చేసుకున్న వాళ్ళు అంత నీట్‌గా ఉండరు కదా! సో, అటువంటి వ్యక్తుల దగ్గర ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువుంటదన్నమాట. రోగనిరోధక శక్తి బాగా ఎక్కువుంటది. వాళ్ళు తిన్నా గాని వాళ్ళకేమవ్వదు. కానీ రోగనిరోధక శక్తి వాళ్ళకి ఎక్కువుంటదని చెప్పేసి వాళ్ళకి తెలీదు. తన బాడీ ఆటోమేటిక్‌గా దాన్ని ఆటోమేటిక్‌గా దాన్ని అరాయించుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఏం అవ్వట్లేదు కాబట్టి నడుస్తా ఉంది. ఎవరైతే రోగనిరోధక శక్తి ఉండదో వాళ్ళు తిన్నారనుకోండి అది ఆటోమేటిక్‌గా వాళ్ళకి అస్వస్థతకు గురవుతారు. లూజ్ మోషన్స్ అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి. లాస్ట్‌కి కిడ్నీ ఫెయిల్ అయిపోద్దన్నమాట. కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోతారు. మెయిన్ రోగనిరోధక శక్తి మాట. అది ఇంట్లో ఉన్నవాళ్ళైనా, బయట ఉన్నవాళ్ళైనా గాని వాళ్ళకి తెలీదు. ఎవరికైనా గాని రోగనిరోధక శక్తి అనేది ఎంతవరకు మనకి పర్సెంటేజ్ ఉన్నది, మనం ఎంతవరకు మనం తట్టుకోగలం అనే విషయం మనకు తెలీదు. మనం తినేస్తాం. తినేసిన తర్వాత అది బయట పడద్దన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరికి అలర్ట్ చేస్తారన్నమాట. ప్రతి ఒక్కరికి. దయచేసి మీరు ఫుడ్ తీసుకునే విషయమైనా గాని, లేదా చూసారు కదా ఇప్పుడు ఒక బాలింత పాప ఇంకో బాలింత చనిపోయిన బాలింత దగ్గరికెళ్ళి పాపం ఈ బాలింత కూడా చనిపోయింది. సో, ఇటువంటి విషయాల్లో కూడా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాగే ఒక 4, 5 బాలింతరాలు ఎళ్ళినా గాని నలుగురు, ఐదుగురిలోని ఎవరికైతే ఈ రోగనిరోధక శక్తి తక్కువ ఉంటదో వాళ్ళకి అటాక్ చేస్తదన్నమాట. ఒకవేళ ఈవిడకి రోగనిరోధక శక్తి తక్కువగా ఉందేమో, అందుకే అటాక్ చేసి ఉంటది కదా! దీంట్లో 100% అదే ఉంటది నాకు తెలిసిన మట్టుకైతే. నాకు అనిపిస్తుందయితే అలాగా. మరి దాని గురించి డాక్టర్‌లైనా పరీక్షలు చేసి అయినా చూస్తేమో తెలుస్తది ఎందుకలా చనిపోయిందన్నది. సో, ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడాను ఫుడ్ విషయమైనా గాని, లేదా ఇలాగ బాలింతరాలైనా గాని, లేదా కడుపుతో ఉన్నటువంటి మహిళలైనా గాని, ఎవరైనా గాని కొన్ని కొన్ని పద్ధతులున్నాయి. ఆ పద్ధతులు పాటించాలన్నమాట. పాటించిన పక్షంలోని ఏదైతే బ్యాక్టీరియా, వైరస్ ఇదంతా ఉంటదో, ఈ వైరస్ ఇయన్నీ కూడా అటాక్ చేస్తాయి. ఎందుకంటే మీ బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటది. బాలింతరాలుగా ఉన్నప్పుడు, అదేవిధంగా కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటది. మీకు రోగనిరోధక శక్తి తట్టుకోలేరు. లోపల బేబీ ఉంటది కాబట్టి బేబీకి కూడా వ్యాపించే అవకాశం ఉంటాయి కాబట్టి చాలామంది చనిపోయే వ్యక్తుల దగ్గరికి ఎళ్లరు. సో, అది గమనించండి. ఇదంతా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇటువంటి సమస్యలు ఏర్పడతా ఉంటాయి. సో, దాని గురించి ఈ వీడియో ప్రధానంగా చేశాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని రిపీటెడ్‌గా మళ్ళీ గుర్తుంచుకొని చక్కగా ఏదైతే ఈ బ్యాక్టీరియా ఎక్కడైతే ఫార్మ్ అవుద్దో, వైరస్ ఫార్మ్ అవుద్దో ఇటువంటి ఏరియాల్లోకి మీరు ఎళ్ళేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. మాస్క్ పెట్టుకోండి. లేని పక్షంలోని మీకు ఇటువంటి ఎఫెక్ట్‌లు అయ్యుతాయి. అంతే కాకుండా మీరు ఏదైనా ఫుడ్ తినేటప్పుడు మంచి ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు ఆ ఫుడ్ మీద మీరు స్టోరేజ్ చేసుకోండి. దాని మీదన కప్పండి. చక్కగా కప్పితే గనక బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని పట్టుకోదన్నమాట. పట్టుకోకుండా శుభ్రంగా ఉంటది. మీరు తినొచ్చు. అలా లేని పక్షంలోని ఆ బ్యాక్టీరియా మీ కడుపులోకెళ్తది. తిన్న వాళ్ళు ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటదో వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోద్ది. ఈ నలుగురు తింటే గనక నలుగురిలో ఒకళ్ళకే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉందనుకోండి, వాళ్ళకి విపరీతమైన వాంతులు, విరోచనాలు మొత్తం బాడీ అంతా ఉక్కిరిబిక్కిరైపోయి ఊపిరి తీసుకునే పరిస్థితి ఏర్పడిపోద్ది. అటువంటి వ్యక్తుల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి 100%. సో, ముగ్గురు బానే ఉంటారు. ఒక వ్యక్తి మాత్రం విషమ పరిస్థితిలో ఉంటారు. చెప్పలేం. కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది అటువంటి సమయాన్ని. కిడ్నీ ఫెయిల్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటదన్నమాట. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన వస్తదని చెప్పేసి ఈ అవేర్‌నెస్ వీడియో చేశాను. ఎగ్జాంపుల్‌గా ఈ తెలంగాణలో కొండపల్లిలో జరిగినటువంటి ఈ ఇద్దరు వదిన, అదేవిధంగా మరదలు కూడా ఇద్దరు కూడా బాలింతలు పాపం. ఇద్దరు కూడా పాపం గంటల వ్యవధిలో చనిపోవడం అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది అక్కడ. పాపం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. అందరూ కూడా బాధపడతా ఉన్నారు.
సో అదే విధంగా మీరు కూడా అవ్వకూడదు. అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉంటారని ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఈ వీడియో మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఇటువంటి పద్ధతులన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడా పాటించే విధంగా కామెంట్ చేయండి. చాలా మంది వచ్చి కామెంట్ చదువుతూ ఉంటారు కాబట్టి, ఆ కామెంట్ చదివినప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు లేదా ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఆ కామెంట్ ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి టాపిక్ తీసుకొస్తాను. లోకల్, అదేవిధంగా నేషనల్, ఇంటర్నేషనల్. ఎవ్రీడే మీకు 3 వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఎందుకంటే ఈ 3 వీడియోస్‌లో కూడా మంచి టాపిక్స్ తీసుకొని వస్తానన్నమాట. మీకు అవేర్‌నెస్ వచ్చేదాన్ని తీసుకొస్తాను. అది కూడా జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఆ జరిగిన సంఘటనే తీసుకొచ్చి మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పి, ఆ తర్వాత మీకు అవేర్‌నెస్ చేస్తానన్నమాట. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.